iPhone 13 ప్రెజెంట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ జరుగుతుంది. అండ్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. వీటిల్లో ఐఫోన్స్ మీద భారీ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. కానీ iPhone 13కి ఉన్నంత క్రేజ్ ఏ మొబైల్‌కి లేదనమాట. దానికి రీజన్స్ ఏంటో చూద్దాము. అండ్ అలానే iPhone 13 ఇప్పుడు కొనడం బెస్టా కాదా అనేది కూడా నేను ఈ వీడియోలో ప్రొడక్ట్‌తో సహా చూపించి క్లియర్‌గా అయితే చెప్తాను. అండ్ కొంతమంది ఎవరైతే ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారో iPhone 13 కొనాలా లేకపోతే iPhone 14 కొనాలా అని చెప్పి ఒక చిన్న కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉంటారు. దాని గురించి కూడా నేను కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు iPhone 13 ఎందుకు బెస్ట్ అనేది అర్థమవుతుంది. ఎవరైనా సరే కన్‌ఫ్యూజన్‌లో ఉండి iPhone 13 తీసుకోవాలా లేకపోతే 14 తీసుకోవాలా అని చెప్పి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రెండు మొబైల్స్‌లో ఏ మొబైల్ తీసుకోవాలో కూడా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. iPhone 13 ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ iPhone 14 ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ iPhone 13 ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ వచ్చేసేసి ₹42,000 ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్. అండ్ అలానే iPhone 14 యొక్క ప్రైస్ వచ్చేసేసి ₹48,000 ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్. iPhone 12 మీద కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి. కానీ దాంట్లో బ్యాటరీ లైఫ్ అంతగా లేదని చెప్పి చాలామంది అయితే దాన్ని స్కిప్ చేసేసారు. కాబట్టి మనం దాని గురించి అయితే మాట్లాడట్లేదు. iPhone 13 అండ్ iPhone 14 గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాము. iPhone 13 అండ్ iPhone 14 యొక్క సిమిలారిటీస్ అయితే చాలానే ఉన్నాయి. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ అయితే చూద్దాము. బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే రెండు మొబైల్స్ మనకి OLED డిస్ప్లేతోనే వస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ అయితే యూస్ చేశారు. రెండు మొబైల్స్లోనూ అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూస్ చేశారు. బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు. ఓవరాల్గా రెండు ఫోన్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే ఎగ్జాక్ట్లీ సిమిలర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా కలర్ వేరియేషన్స్ చూసుకున్నట్లయితే కొంచెం iPhone 13లో డార్క్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ iPhone 14లో మనకి లైట్ కలర్ షేడ్స్ అయితే ఉంటాయి. ఇంతే మ్యాక్సిమం మనకి బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సేమ్ సిరామిక్ షీల్డే యూస్ చేశారు. అండ్ ఆల్సో మనకి వెయిట్లో కూడా ఒక 2 grams ఏమో డిఫరెన్స్ ఉంటుంది. మిగతా అంతా సేమ్ అయితే ఉంటుంది. ఫోన్ డిస్ప్లే చూసినట్లయితే 6.1 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. ఇది సూపర్ రెటీనా XDR డిస్ప్లే అండ్ ఇది డాల్బీ విజన్తో వస్తుంది. ఇందులో మనకి HDR10 సపోర్ట్ కూడా ఉంటుంది. సిరామిక్ షీల్డ్ ప్రొడక్షన్తో వస్తుంది. రెండు మొబైల్స్ అయితే సేమ్ ప్రొడక్షన్తో వస్తున్నాయి. డిస్ప్లే పరంగా కూడా మీకు ఎటువంటి చేంజెస్ అయితే ఇందులో లేవు. పర్ఫార్మెన్స్లో కొన్ని చేంజెస్ అయితే ఇచ్చారు. iPhone 13 చూసుకున్నట్లయితే A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. అండ్ iPhone 14 కూడా A15 బయోనిక్ చిప్సెట్తోనే వస్తుంది. కానీ ఇక్కడ కోర్స్లోనే డిఫరెన్స్ అనేది ఉంటుంది. iPhone 13లో 4 కోర్ GPU అనేది యూస్ చేశారు. iPhone 15లో 5 కోర్ GPU అనేది యూస్ చేశారు. ఈ 5 కోర్ GPU కూడా మనకి గేమింగ్లో కొంచెం స్లైట్ మైనర్ చేంజ్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ iPhone 13 అనేది గేమింగ్ని కూడా సూపర్గా హ్యాండిల్ అయితే చేస్తుంది. iPhone 13లో 4GB ర్యామ్ ఉంటుంది. iPhone 14లో 6GB ర్యామ్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ర్యామ్లో వేరియేషన్ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్లో ఏమైనా వేరియేషన్ ఉందా అంటే చాలా మైనర్గా గేమింగ్ ఆడే వాళ్ళే నోటీస్ చేస్తారు. ర్యామ్స్ విషయంలో మనకి చేంజ్ ఉన్నా సరే పర్ఫార్మెన్స్ విషయంలో చాలా మైనర్ చేంజ్ అయితే నోటీస్ చేస్తారు. యాప్స్ అయితే చాలా స్మూత్గా ఓపెన్ అవుతున్నాయి. 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నప్పటికీ కూడా ఇందులో ఉన్న యానిమేషన్ వల్ల మొబైల్ని అయితే మీరు చాలా స్మూత్గా అయితే ఫీల్ అవుతారు. కాబట్టి iPhone 13లో iPhone 14లో రెండిట్లోనూ 60Hz ఉంటుంది. యాప్స్ కనుక రెండిట్లో ఒకేసారి ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తే iPhone 13కి 14కి 3 seconds వేరియేషన్ మాత్రమే ఉంటుంది. iPhone 13లో iPhone 14 కంటే కూడా ఒక 3 seconds లేట్గా యాప్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ర్యామ్ మేనేజ్మెంట్ అనేది సేమ్ CPU అవడం వల్ల 15 బయోనిక్ చిప్సెట్ అవడం వల్ల రెండిట్లోనూ మ్యాక్స్ ఒకేలా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. రెండు మొబైల్స్లోనూ బెంచ్ మార్క్ స్కోర్స్ చూసినట్లయితే కూడా మనకి కొంచెం నియర్ బైనే ఉంటాయి. గేమింగ్ విషయానికి వస్తే మీరు ఎంత హార్డ్ కోర్ గేమర్ అయినా కూడా iPhone 13ని iPhone 14ని మీకు ఇచ్చి గేమ్స్ ఆడమని చెప్తే మాక్సిమం మీరు రెండు ఫోన్స్ని ఒకేలా ఫీల్ అవుతారు. ఇక్కడ ఒక్క కోర్ మాత్రమే 14లో ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ వైజ్ iPhone 13 అనేది iPhone 14 లానే అనిపిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే iPhone 13లో మీకు 3240 mAh బ్యాటరీ ఉంటుంది. iPhone 14లో 3279 mAh ఉంటుంది. బ్యాటరీలో కూడా మైనర్ చేంజ్. ఇక్కడ 1.5 hour నుంచి 2 hours ఏమన్నా ఎక్స్ట్రా ఛార్జ్ కనుక వస్తే iPhone 14 బెటర్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన మైనర్ చేంజ్ వల్ల రెండు మొబైల్స్లోనూ మీరు మరీ ఎక్కువ వేరియేషన్ అయితే ఫీల్ అవ్వరు. రెండు మోడల్స్కి మీకు బాక్స్లో ఛార్జర్ అయితే ఉండదు. మీరు కనుక హెవీ గేమ్స్ ఆడతాను అంటే ఓన్లీ 4 to 5 hours వరకు గేమింగ్ అయితే చేసుకోవచ్చు. నార్మల్ యూజర్ అయితే 1 full day iPhone 13 ఈజీగా అయితే మేనేజ్ చేయొచ్చు. రెండు మొబైల్స్లోనూ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. MagSafeని యూస్ చేసి అప్ టు 15 watt వరకు మీరు వైర్లెస్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ రెండు మొబైల్స్లోనూ సేమ్ డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా సేమ్ 12 MP, అన్ని 12 MP వస్తాయి. కెమెరాస్లో ఏమైనా చేంజ్ ఉందా అంటే iPhone 13 మీకు 1.6 అపర్చర్తో వస్తుంది. iPhone 14 మీకు 1.7 అపర్చర్ అయితే వస్తుంది. వెరీ మైనర్ చేంజ్ అనమాట. iPhone 14లో మీకు ఫోటానిక్ ఇంజిన్ మోడ్ అయితే ఉంటుంది. దీన్ని యూస్ చేసుకుని మీరు మోర్ రియలిస్టిక్గా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని శాంపుల్స్ అయితే దిగడం జరిగింది. దిగిన ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది నేను మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను.
కెమెరాస్లో సినిమాటిక్ మోడ్లో కూడా ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉంది. ఐఫోన్ 13 మీకు 1080p 30 fps వరకే సినిమాటిక్ మోడ్ అనేది రికార్డ్ చేస్తుంది. కానీ ఐఫోన్ 14 అనేది సినిమాటిక్ మోడ్ అనేది 4K 30 fps వరకు రికార్డ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు సినిమాటిక్ మోడ్ ప్రియారిటీ అనుకుంటే ఐఫోన్ 13 కంటే కూడా ఐఫోన్ 14కి వెళ్ళడం చాలా బెస్ట్. ఇక్కడ మ్యాక్సిమం అన్ని సిమిలర్గానే ఉన్నాయి. ఒకసారి మనం ఐఫోన్ 13కి 14కి ఉన్న ఇంకొన్ని చేంజెస్ ఏంటనేది లేకపోతే ఇంకొన్ని డిఫరెన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఐఫోన్ 13 కంటే కూడా ఐఫోన్ 14లో డిజైన్ చేంజెస్ ఉండడం వల్ల రిపేరబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఐఫోన్ 13 బ్యాక్ గ్లాస్ బ్రేక్ అయితే రిపేర్ చేయడం అనేది కొంచెం టఫెస్ట్ జాబ్ అనే చెప్పొచ్చు. కానీ ఐఫోన్ 14 అనేది రిపేర్ చేయడం 13తో పోలిస్తే కొంచెం బెటర్గా అయితే ఉంది. కాబట్టి ఇక్కడ రిపేరబిలిటీ అనేది ఈజీగానే ఉంటుంది. అండ్ ఐఫోన్ 14లో క్రాష్ డిటెక్షన్ మోడ్ ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే యాక్సిడెంట్స్ లాంటివి జరిగినప్పుడు క్రాష్ని ఐఫోన్ డిటెక్ట్ చేసి ఎమర్జెన్సీ SOS మెసేజ్ అనేది పంపిస్తుంది. అండ్ ఆల్సో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎవరినైతే ప్రీ డిఫైన్డ్గా పెట్టుకుంటారో వాళ్ళకు ఒక ఎమర్జెన్సీ అలర్ట్ అయితే పంపిస్తుంది. బట్ ఈ క్రాష్ డిటెక్షన్ మోడ్ అనేది 13లో అయితే లేదు. 14లో మీకు శాటిలైట్ SOS ఫీచర్ కూడా ఉంది. మొబైల్ నెట్వర్క్స్ లేని ఏరియాస్లో మీరు వెళ్ళినట్టయితే ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు త్రూ శాటిలైట్ నుంచి ఎమర్జెన్సీ అలర్ట్ అయితే పంపించవచ్చు. కానీ యాజ్ ఆఫ్ నో ఈ ఫీచర్ ఎలాగో ఇండియాలో లేదు కాబట్టి ఈ ఫీచర్ని మనం డిఫరెన్స్గా కన్సిడర్ అయితే చేయక్కర్లేదు. సో రెండు ఫోన్స్లోనూ ఈ ఫీచర్ లేనట్టే. స్టిల్ ఇప్పటివరకు ఉన్న చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్లో కన్నా చాలా బెటర్గా ఐఫోన్ 13 యొక్క సౌండ్ అయితే బాగుంది. నేను ఆల్రెడీ కొన్ని శాంపుల్స్ అయితే మీకు ప్లే చేస్తాను. చాలా క్రిస్టల్ క్లియర్ ఆడియో అండ్ చాలా లౌడ్గా కూడా ఉంది. ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే కొనాలనుకుంటున్నారా? అయితే నేను మీకు మోటో G84ని సజెస్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే దీంట్లో నా 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల్లో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్లో ఏ మొబైల్స్ కొనాలి? ఇంకా ఈ టాపిక్ మీద చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. కంక్లూజన్ ఏంటి అంటే ఐఫోన్ 13 కొనాలా లేకపోతే 14 కొనాలా అని చెప్పి మీరు ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే 4K 30 fps సినిమాటిక్ మోడ్ రికార్డింగ్ అయితే మనకి 14లో ఉంది. అది మీకు చాలా ప్రియారిటీ అని మీరు అనుకున్నట్లయితే దానికి షిఫ్ట్ అయిపోండి. అండ్ ఆల్సో మీరు కనుక డైలీ లైఫ్లో వ్లాగింగ్ చేస్తాను అనుకుంటే ఐఫోన్ 14 తీసుకోండి. ఎందుకంటే అందులో ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో అందులో ఆటో ఫోకస్ మోడ్ అయితే 14లో చాలా బాగుంది. కాబట్టి మీరు 14ని ప్రిఫర్ చేయొచ్చు. ఈ రెండు మీకు అంత ప్రియారిటీ కాకపోయినట్లయితే 13కే స్టిక్ అయి ఉండండి. 13 ప్రజెంట్ ఉన్న మొబైల్స్లో 13 చాలా బెస్ట్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ని కంప్లీట్గా టెస్ట్ చేయడానికి మనకి ప్రొవైడ్ చేసింది MVK మొబైల్స్. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే అయితే చేస్తాను. ఇక్కడ మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ నుండి సీల్డ్ మొబైల్స్ వరకు ఏది కావాలన్నా సరే పర్చేస్ అయితే చేయొచ్చు. మీరు కనుక ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా మొబైల్ కావాలి అనుకుంటే వాళ్ళకి టెక్స్ట్ చేయొచ్చు. దాని ద్వారా మీరు మొబైల్ అనేది ఆన్లైన్లోనే డెలివరీ అయితే తీసుకోవచ్చు. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.